ఏంది అసలు ఈ సమస్య రావడానికి గల కారణం? ఇచ్చినటువంటి పైసలు ఎటుపోతున్నాయి? ఇంకొకటి, మీకు ఇంత కక్షపూరితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు వీసీ ఎందుకు వేసినా మాకు కూడా తెలుస్తలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మేమందరం వెళ్ళాల్సింది ప్రిన్సిపల్ దగ్గరికి. ప్రిన్సిపల్ సార్ ఏదున్నా అప్పుడే తెగొట్టి చెప్పాలి. ఆ సార్ వచ్చినప్పుడు నాకు చేతులు తీస్తున్నాడు, నాకు సంబంధమే లేదు, మా దగ్గర డబ్బులు లేవు, మీరు నన్ను ఏం చేసినా సరే నా దగ్గర 250 రూపీస్ కూడా లేవన్నాడు. మాట్లాడితే ఆయన పై అధికారి ఎవరు? వీసీ సార్ దగ్గరికి వెళ్తే ఒక మాట చెప్తారు కానీ చెప్పి నిన్న ఒక 50 మంది దగ్గరికి వెళ్ళినాం. వెళ్తే నిన్న 3:30, 4 o'clock వెళ్తే 8 o'clock వరకు అందరిని వెయిట్ చేయించి జస్ట్ 2 minutes పోయిన వాళ్ళతో 5 members తోటి మాట్లాడి ఏం మాట్లాడిండు? మాకు సంబంధం లేదు, మీరు అటోనమస్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మాట్లాడితే మళ్ళీ మీరు ఎవరిని అడగాలి? మరి మీరు ఎందుకు వచ్చిర్రు అనేటప్పుడు మీకు ఇక్కడ ఇలాంటి సౌకర్యం కలిగించడం గల కారణం ఏంటి? అన్ని సార్ తెలుసు. ఆల్రెడీ మా ప్రిన్సిపాల్ తోటి 2 hours మాట్లాడిండు. మళ్ళీ ఆ సార్ ఈసారికి ఏం మాట్లాడిండో మాకు కూడా తెలియదు. మళ్ళీ ఏందో మా ప్రాబ్లం చెప్పితే మాతో మాట్లాడాలి. మాట్లాడకుండా చక్కగా బండి వేసుకొని పోతే మేము ఎవరిని అడగాలి? ఇప్పుడు మాకు అడిగితే ఎవరు వచ్చి మాకు ఇవన్నీ చేస్తారో ఆ పర్సన్ ఎవరో మాకు చెప్పండి. వీసీ సార్ మాకు సంబంధం లేదు, ప్రిన్సిపల్ సార్ కదంటే ఇంకెవరు ఉన్నారు? ఇంకా ఈ నిజాం కాలేజీకి ఎవరున్నారు? ఎవరు లేదంటే చెప్పండి. రోడ్ ఎక్కాలంటే ఎస్ఐ సార్ వాళ్ళు వస్తారు, మీరు రోడ్ ఎక్కితే బాగుండు అంటారు. మరి రోడ్ ఎక్కకూడదు, మేము ఏం చేయకూడదు, తినకుండా పస్తులు ఉండాలా? అట్లా కూడా ఉన్నామంటే 2 days ఉన్నాం, ఇంకెన్ని రోజులు ఉండాలి? ఎన్ని రోజులు ఉండాలని చెప్పండి. మాకు ఎవరు అధికారి సీటు ఏ సార్ వచ్చి మాతో మాట్లాడాలి అది కూడా చెప్పండి. ఆరునే పోయి అడుగుతాం. అది వీసీ సార్ కాదు, ప్రిన్సిపల్ సార్ ఎవరిని అడగాలి? ఆ పర్సన్ ఎవరో చెప్పండి. మేము ఎన్ని రోజులు ఇట్లా తినకుండా ఉండాలి అది కూడా చెప్పండి. ఉంటామేమో చూద్దాం. ఎందుకు అట్లా చేస్తున్నా అర్థం కూడా అయితే లేదు.